హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నారండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి చెప్పుకోండి. ఖచ్చితంగా యూనివర్స్ మీకు రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత నమ్ముతారో మీ లైఫ్లో అంత మంచి చేంజెస్ అయితే చూడగలుగుతారు, అద్భుతాలే చూడగలుగుతారండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్లోకి వెళ్ళే ముందు రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎవరికైనా వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తుంది. అయితే దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వెంటనే అప్డేట్ అవుతుంది. అండ్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా నేను అందులో నోటిఫికేషన్ ఇస్తాను, మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ నేను మేనిఫెస్టేషన్స్ మెథడ్స్ కూడా స్టార్ట్ చేశాను కదా, అవి కూడా మీకు అందులో ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ పోస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ కూడా మీకు ఇంకా అందులో పోస్టింగ్స్ అనేవి ఉంటాయి, అదంతా మీకు యూజ్ అవుతుంది. సో ఎవరైతే స్టేబుల్గా మేము ఉండగలమో అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మళ్ళీ మీరు జాయిన్ అయిన తర్వాత లెఫ్ట్ అయితే మళ్ళీ నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు జాయిన్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్ అయితే పంపిస్తానండి. డీటెయిల్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీరు తర్వాత మూవ్ అవ్వచ్చు. ఎలా చేయించుకోవాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈరోజు పే చేసి ఇప్పుడు పే చేసి నెక్స్ట్ మినిట్లో చెప్పాలి అంటే కుదరదండి. మీరు పేమెంట్ అయిన తర్వాత మీకు 1 hour 2 hours మీకు నేను టైం అనేది నేను సెట్ చేసి మీకు చెప్తాను. ఆ టైం వరకు మీరు పేషెన్సీతో, అంటే ఆ సేమ్ డేలోనే అయిపోతుంది, కానీ నేను చెప్పే టైము మీకు అనుకూలంగా ఉన్న టైము, ఇద్దరికి టైము ఒకటి సెట్ చేసుకుని మనం చెప్పుకోవాలి. సో అట్లాంటి టైం మీకు సెట్ అయ్యే టైం వరకు మీరు వెయిట్ చేయగలమా అనుకుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. అందరూ కూడా మీకేం కావాలి అని కోరుకుంటున్నారు వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో ఒక చక్కటి మెసేజెస్ ఇస్తుంది. మీరు వాటన్నిటిని తీసుకుంటే మీ లైఫ్ అనేది మంచి చేంజెస్ అయితే చూస్తుందండి. యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. సో ఇప్పుడైతే చూసేద్దామండి యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజెస్ని ఇస్తుంది, అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనేది, ఈ 2-3 డేస్లో అసలు ఎలాంటి చేంజెస్ అనేవి ఉండబోతున్నాయి అనేది చూద్దాం. యూనివర్స్ ఏం చెప్తుంది, అసలు మీకు ఎలాంటి చేంజెస్ చూపిస్తుంది అనేది. అందరూ కూడా మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుందో. ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు అండ్ సెల్ఫ్ లవ్ చేసుకోమని చెప్తుందండి. అంటే మీరు ఏ విషయంలోనైనా కొంత, అంటే మీ యొక్క ఒపీనియన్స్ని మీరు పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళ ఒపీనియన్స్ని మీ లైఫ్లోకి మార్చుకోవడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో వాటిని సరిదిద్దుకోండి అని చెప్తుంది. అంటే ఏం చెప్తుందంటే యూనివర్స్, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు చాలా చాలా ఇండిపెండెంట్గా, అంటే మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉండండి. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అండ్ సెల్ఫ్ లవ్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరినీ ప్రేమించే ముందు మనం మన లైఫ్ పార్ట్నర్ కానీ, సోల్మేట్ని కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ని కానీ, మన రిలేటివ్స్ని కానీ మనం ఇష్టపడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఇష్టపడాలండి. ఎందుకంటే మనల్ని మనం అభిమానించుకోకుండా మన టైం అంతా పక్క వాళ్ళ మీద, వాళ్ళ బాగుండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం అని ఇట్లా ఎప్పుడైతే అనుకుంటామో అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనల్ని మనం ఫస్ట్ మంచిగా ఉంచుకొని, మంచి దారిలో ఉంచుకొని, వెల్త్ చూసుకొని అన్నీ చూసుకొని మనల్ని మనం ఎప్పుడైతే మనం మంచిగా మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్తామో అప్పుడే మనం పక్క వాళ్ళని కూడా మంచిగా చూడగలుగుతాం. లేదంటే వాళ్ళని మనం అన్నీ చూసుకుంటున్నాం అనుకుంటాం, కానీ వాళ్ళ మీద మనం డిపెండ్ అయిపోతున్నాం. వాళ్ళు బాగుంటేనే అప్పుడు మనం బాగుంటాం. వాళ్ళు ఏదైనా చిన్న విషయంలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం ఇంకా ఏ పని చేసుకోలేం. సో అట్లా డిపెండెన్సీ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉండాలి, ఎవరి ఇండివిజువల్ రైట్స్ వాళ్ళకు ఉండాలి.
ఎవరి సెల్ఫ్ లవ్ అనేది వాళ్ళకు ఉండాలి అని యూనివర్స్ చెప్తుందండి. యూనివర్స్ చెప్తుంది అంటే ఖచ్చితంగా చూసే వ్యూవర్స్లో ఇలాంటి ఒపీనియన్స్తో ఉన్నవాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పటివరకు ఒకవేళ మీ లైఫ్లో అట్లాంటిది లేదు, నేను పక్క వాళ్ళ గురించే ఎప్పుడు ఆలోచిస్తున్నాను తప్ప, వాళ్ళ బాగోగులే చూసుకుంటున్నాను తప్ప నన్ను నేను ప్రేమించుకోవడం కానీ, నా నిర్ణయాలకి నేను గౌరవించుకోవడం కానీ ఇట్లాంటివి చేయలేకపోతున్నాను అని అనుకుంటే అక్కడితో స్టాప్ చేయండి. మిమ్మల్ని ఫస్ట్ మీరేంటో తెలుసుకోమని చెప్తుంది యూనివర్స్. అంటే మీలో ఒక మంచి శక్తి దాగుంది. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించడం నేర్చుకోండి, మీతో మీరు అభిమానంగా ఉండడం నేర్చుకోండి, మీ మీ నిర్ణయాలను మీరు గౌరవించడం నేర్చుకోండి. ఇట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అప్పుడు మీరు మారుతారనేది కూడా యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో చూద్దాం. అండ్ ఏదో కొన్ని విషయాలలో అంటే మీ లైఫ్లో రాబోతున్న విషయాలు ఎలా ఉంటున్నాయంటే, జరగబోతున్నవి మీకు చక్కగా ఎదగడానికి అవకాశాలు ఇస్తాయంట. అంటే గ్రోయింగ్ స్టేజ్ అంటే మీరు మీ యొక్క ఏదైతే రిలేషన్షిప్స్ని కానీ, లేదా కెరియర్ని కానీ, బిజినెస్ని కానీ, లేదా మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ని కానీ మీరు ఎలా అంటే మంచిగా విస్తరించుకోగలుగుతారు. అంటే ఇంకా డెవలప్ చేసుకోగలుగుతారు. అంటే రిలేషన్స్ ఉన్నాయనుకోండి, ఇంకా మంచిగా ఇంకా ఆ రిలేషన్స్ని పెంచుకోవడం, వాళ్ళతో ఇంకా అఫెక్షనేట్గా ఉండటం, లేదా ఇట్లాంటివి అనమాట. బిజినెస్లో ఉన్నారనుకోండి, బిజినెస్ని సక్సెస్ వైపు నడిపించడమే కాకుండా ఆ బిజినెస్ని ఇంకా మంచిగా డెవలప్మెంట్స్ చేంజెస్ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే ప్లానింగ్స్ వేసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే మీరు ఎదుగుదలని చూస్తారు. అదే జాబ్లోనైనా కూడా మీ ఒక జాబ్లో మీరు ఉన్నా ఆ జాబ్లో ఇంకా ప్రమోషన్స్ ఎలా పొందాలి, లేకపోతే ఇంకా ఎలా నా స్కిల్ని డెవలప్ చేసుకోవాలి, నన్ను నేను అందరికీ ఎలా ఎక్స్పోజ్ చేసుకోవాలి అనే, అంటే టాలెంట్ని ఎలాగా ప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద. అందుకే ఇక్కడ చెప్తుంది యూనివర్స్ ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి అని చెప్పి. అది ఎప్పుడైతే చేసుకుంటారో మీలో ఏదైతే దాగి ఉందో శక్తి, దాన్ని బయటకు తీస్తారు. సో అట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. మిమ్మల్ని మీరు అలా గ్రోయింగ్ స్టేజ్ అంటే మిమ్మల్ని మీరు విస్తరించుకోగలుగుతారు అన్ని విషయాలలో అని చెప్తుంది. సో ఇట్లా చేస్తున్నప్పుడు మీకు చుట్టూ ఉన్న వాతావరణం, అట్మాస్ఫియరే కాకుండా జనాలు కూడా, అంటే మీకు యూనివర్స్ అనుకూలంగా ఉంటుంది. మీరు ఏది చేస్తున్నారో, మిమ్మల్ని మీరు ఎలా డెవలప్ చేసుకుంటున్నారో, మిమ్మల్ని మీరు ఎలా లవ్ చేసుకుంటారో వాటికి యూనివర్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఆ డెవలప్మెంట్కి అనుకూలించినప్పుడు ఎలా ఉంటుంది, మనకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని చక్కగా ప్రేమిస్తారండి, అభిమానిస్తారు. ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే మనకి పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు అట్లా ఉంటుంది. అలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్, ఆ విధంగా ఉంటుంది. అందరూ కూడా కోఆపరేట్ చేయడం, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, అవ్వ నువ్వు సూపర్, నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు జాబ్లో మంచిగా, అబ్బా నీకు ఇంత టాలెంట్ ఉందా, ఇంత బాగా ప్రూవ్ చేసుకుంటున్నావు, లేదా నీ బిజినెస్ మంచిగా ఉంది, సక్సెస్ఫుల్గా ఉంది, నువ్వు ఇంత బాగా కోఆపరేట్ చేస్తున్నావు, నువ్వు అన్నిట్లోనే అని అప్రిషియేషన్ దొరుకుతుంది, గ్రోయింగ్ జరుగుతుంది అని చెప్తుంది. అంటే అభివృద్ధిని చూస్తారు, దానిని అందరూ గుర్తించి మిమ్మల్ని అభినందించడం కూడా మీరు చూస్తారు. అండ్ ఇంకా ఎలా ఉంటారంటేనంట, ప్రతి విషయంలోనూ కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. అండ్ అందరి పట్ల కూడా ప్రేమగా, దయగా ఉంటారు. అంటే ఏం చెప్తుందంటే యూనివర్స్, ఏ విషయంలోనైనా, అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని గతంలో కానీ, అంటే పాస్ట్లో కూడా ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు, మిమ్మల్ని కొంత బాధ పెట్టినట్టు, ఇట్లాంటివి ఏమైనా బ్యాడ్ బిహేవియర్ చేసినా మీరు వారి పట్ల ఎలా ఉంటారంటే, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే లవ్ చేసుకోవడం మొదలు పెట్టారో మీరు వాళ్ళ పట్ల కూడా ఎలా ఉంటారు, ఎదుటి మనిషి పట్ల కూడా ఎలా ఉంటారంటేనంట, కోఆపరేటివ్గా ఉంటారంట. అంటే ఒక కన్సర్న్ చూపిస్తారు. వాళ్ళు ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదులే, ఇంకా వాళ్ళ మనస్తత్వం వాళ్ళది, మనం మాత్రం అందరికీ మంచి చేద్దాం, మనం మాత్రం అందరితోనూ ప్రేమగానే ఉందాం. ఈవెన్ పెట్స్ని కూడా, అంటే ఈవెన్ మీరు పెంపుడు జంతువులు, అంటే ఏ పిల్లిని, కుక్కని పెంచుకున్నా వాటి పట్ల కూడా మీరు చాలా సానుభూతిని కానీ, దయని కానీ చూపిస్తారు. ఆ వాటి పట్లే చూపించినప్పుడు మనుషుల పట్ల చూపించరా, ఆ మనుషుల విషయంలోనూ కూడా అలానే ఉంటారు. అది జాబ్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా, రిలేషన్షిప్స్లోనైనా, ఏదైనా కూడా అందరి పట్ల కన్సర్న్గా ఉంటారంట. అందరి పట్ల ఒక అభిమానం చూపించడం కానీ, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం కానీ, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే కైండ్గా, అందరి పట్ల కూడా దయ కలిగి ఉంటారు. అంటే మీరు ఒక జాబ్లో ఉన్నారనుకోండి, మీ కొలీగ్స్తో నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు నీ వర్క్లో నేను ఏమైనా హెల్ప్ చేయనా, నా నుంచి నువ్వేమైనా ఆశిస్తున్నావు అంటే డబ్బులు ఆశిస్తున్నారు ఇట్లాంటి కాదని. ఓకే, ఇన్ కేస్ ఫైనాన్షియల్గా మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా చేసే స్టేజ్లో మీరు ఉంటారు.
అట్లాంటి మనస్తత్వం మీకు ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఎట్లా అనిపిస్తుందంటే నా హెల్ప్ ఏమైనా నీకు కావాలా, ఏదైనా ఎనీ హెల్ప్ నన్ను అడుగు అన్న పొజిషన్లో మీరు ఉంటారు. అది రిలేషన్షిప్స్లోనైనా, బిజినెస్లో కూడా అంతే. మీ కింద వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ కానీ, మీ యొక్క బిజినెస్లో ఎంప్లాయీస్ కానీ, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ, ఎవరికైనా నేను హెల్ప్ చేయగలిగిన పొజిషన్లో ఉంటాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా దగ్గరికి రావండి, లేదా మీరు ఎలా ఉన్నారు, మీ బాగున్నారా, మీ బాగోగులన్నీ ఏమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పండి. ఇట్లా అనమాట. కన్సర్న్ ఉంటారు అందరితో. అది ఏం చెప్తుందంటే యూనివర్స్, కన్సర్న్గా ఉంటారు. అందరి పట్ల కూడా కన్సర్న్గా ఉండడం ఒకటే కాదు, ప్రేమ దయ కలిగి ఉంటారంట. అండ్ ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్లో మీకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, మీరు ఎంత దయ చూపించినా, ఎంత ప్రేమ చూపించినా, కొంతమంది కొన్ని విషయాలలో మిమ్మల్ని హర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కసారి మిమ్మల్ని హర్ట్ చేస్తారంట. అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, అలోన్గా ఉన్నప్పుడు, అంటే లోన్లీగా రోజంతా మీరు అదే పని మీద ఉండరు, ఎందుకంటే మీ మనస్తత్వం మంచిది అని ఫస్టే చెప్పేసింది. ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా, ఎవరు ఎంత మాటలన్నా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టారో, చుట్టూ ఉన్న వ్యక్తులను అలానే ప్రేమిస్తారు. సరౌండింగ్స్లో ఉన్న అన్ని పరిస్థితుల్ని కూడా మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అని చెప్తుంది యూనివర్స్. అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి నేను ఇంత ప్రేమిస్తున్నా, నేను ఇంత అభిమానిస్తున్నా, వీళ్ళు నాకు బ్యాడ్ చేయాలని చూస్తున్నారు ఎందుకు అనే ఒక చిన్న ఆలోచన డేలో 24 అవర్స్ ఉన్నా ఒక 10 మినిట్స్ అయినా మీ మనసులోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా చేసుకుంటూ, మనం ఎలాంటి స్వార్థం లేకుండా, మనం నిస్వార్థంగా ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా చేసుకుంటూ వెళ్తున్నా, వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా చిన్న మిస్టేక్ మన విషయంలో మనం ఎంత చేస్తున్నా, వాళ్ళ బుద్ధిని వాళ్ళు చూపించుకున్న టైంలో ఎలా ఉంటుందంటే, మనసు చువుక్కుమంటుంది. అంటే కొంత బాధ అనేది అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కొంతవరకు మెంటల్గా ఏంటంటే మీకు, అరే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఇంత మంచిగా ఉన్నాను కదా, ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. బట్ వచ్చినా కూడా దాన్ని మీరు దానికే పెద్ద ప్రయారిటీ వేసేసి, దానికే పెద్ద పేట వేసేసి కూర్చో, ఇంకా నువ్వే నా ఆలోచన, ఎందుకు అలా జరుగుతుంది అన్న ఆలోచన, ఆ మనస్తత్వం కాదు మీది. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఉండవు. జస్ట్ ఐడియా అయితే ఉంటుంది, అరే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మెంటల్గా కొంచెం ఆలోచించడం అయితే జరుగుతుంది. అది కూడా ఎప్పుడు ఆలోచిస్తారంటే, అలోన్గా ఉన్నప్పుడు ఆలోచిస్తారు అనేది మీకు తెలుస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అట్లాంటి చేంజెస్ వస్తాయి. బట్ వచ్చినా కూడా మీరు ఏమనుకుంటారంటే, ఎప్పుడు కూడా ఎక్కడ ఆగరు. మీ మనసులో రిలేషన్షిప్స్ కావాలి అని ఎవరికైతే ఉంటుందో, ఆ రిలేషన్షిప్స్ కోసం, ఎవరికైతే కెరియర్లో మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుందో, కెరియర్ కోసం, బిజినెస్ కోసం, మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు చాలా మీ యొక్క ప్లానింగ్స్ని వేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతారంట. ఎక్కడా కూడా ఆగడం కానీ, ఎక్కడా కూడా ఏదైనా స్టాప్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు అని చెప్తుంది. అంటే ఎలా ఉంటుందంటే, ఇది ఆల్రెడీ మనకి 3 days బ్యాక్ వచ్చింది కార్డ్. ఎలా ఉంటుందంటే, విక్టరీ అంటే విజయాలన్నిటినీ కూడా పొందుతూ స్టేబుల్గా, అంటే తొనకరు బెనకరు. ఎలాంటి అంటే, నాకు ఇప్పుడు బాగా నేను సక్సెస్ పీక్లో ఉన్నాను కాబట్టి, నాకు సక్సెస్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నా అంతటి వాళ్ళు లేడు, లేకపోతే నా అంతటి వారు లేరు అంటే అట్లాంటివి ఏమి అనుకోవడం కానీ, లేకపోతే ఏదైనా తక్కువగా అనిపించినప్పుడు, అరే నేను ఇంత పడిపోతున్నానా, నేను ఇంత దిగజారిపోతున్నానా అన్నట్లు కానీ, అట్లాంటివి ఏమీ లేకుండా ఒక స్టేబుల్ మైండ్ సెట్, అంటే ఒక అలాగా ఎలా ఉన్నా కూడా వీళ్ళు ఏంటి అని అర్థం కారు. వీళ్ళు సక్సెస్ ఉన్నా ఇలానే ఉంటారు, ఫెయిల్యూర్ని చూసినా అలానే ఉంటారు. అంటే దేనికి భయపడరు, ఎక్కువగా ప్రౌడ్గా ఫీల్ అవ్వరు, ఏది లేది అని అనుకోరు. అన్నిటినీ కూడా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అన్నిటినీ ఒకేలా ఎంజాయ్ చేస్తారు. విజయాలను పొందడమే మీ యొక్క ఏకైక లక్ష్యంగా ఉంటుంది. అలాంటి మైండ్ సెట్తో మీరు ఉంటారు. ఆ చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటారంటేనంట, ప్రతి దాన్ని కూడా సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. ఏ విషయంనైనా, అదే రిలేషన్షిప్స్ని కూడా సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. మీ పార్ట్నర్తో మీరు చక్కగా సెక్యూర్డ్గా ఉండాలి. మీ పార్ట్నర్కి మీకు మధ్యలో ఎవ్వరూ రాకూడదు అని కోరుకుంటారంట. అట్లానే మీ రిలేషన్షిప్లో ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా సెక్యూర్గా ఉంచుకోవాలి. ఆలోచనల్ని సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. లేదా మీ మధ్య ఒక బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. లేదా మీ మధ్య ఏదైతే షేర్ చేసుకుని, ఏదైతే ఒకలాంటి మూమెంట్స్ రన్ అవుతాయో, అంటే ఒక ప్రీషియస్ టైంలో మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో, లేకపోతే ఏదైనా మీ మధ్య ఒక మంచి ఇష్యూస్ జరిగినప్పుడు వాటన్నిటిని కూడా చక్కగా పదిలంగా దాచిపెట్టుకోవాలి. మీ ఆలోచనలో
సెక్యూర్డ్గా ఉండాలి, ఇట్లా ఆలోచన అయితే మీలో ఉంటుందంట. అండ్ అదే రిలేషన్షిప్స్లోనైతే అలా ఉంటుంది. అది కెరియర్లోను, జాబ్లోను, బిజినెస్లోను, అన్నిటిలోనూ కూడా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనూ కూడా అంతే స్టేబుల్గా ఉంటారు, అంతే సెక్యూర్డ్గా ఉంటారు. ప్రతిదాన్ని కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు స్టెప్ బై స్టెప్ సెక్యూర్ చేసుకుంటారంటే, మేము రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు మేము ఇట్లా స్టార్ట్ చేసుకున్నాం, ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది, లేకపోతే ఫస్ట్ ఇట్లా మాట్లాడుకున్నాం, వాటిని కూడా మేము పదిలంగా ఆ మూమెంట్స్ని, ఆ మెమరీస్ని, ఏవైతే ఆ గుర్తులు ఉన్నాయో వాటిని కూడా మేము దాచిపెట్టుకుంటున్నాం అన్నట్లు. ఫ్యూచర్ కోసం వాటన్నిటి ఎన్ని సంవత్సరాలు గడిచినా మేము ఆ మెమరీస్ని అయితే మర్చిపోము అన్నట్లు ఉంటారు. అట్లనే రిలేషన్షిప్స్ మాట్లాడుకున్నాం కదా, కెరియర్, బిజినెస్లో కూడా మీరు ఏదైతే గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా కూడా, విక్టరీస్ అన్నీ మీ చుట్టూ ఉన్నా కూడా, విజయాలన్నీ మీ చుట్టూ ఉన్నా కూడా, ఆ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జరిగిందో, అంటే ఆ చిన్న స్థాయి నుంచి మీరు ఎలా అయితే పైకి వచ్చారో వాటన్నిటిని కూడా సెక్యూర్డ్గా ఉంచుకుంటారంట. అంటే నేను పలానా రోజు పలానాలా గడిపాను, అవన్నీ సెక్యూర్డ్గా ఉంచుకోవడం అంటే మీ ఆలోచనలలో, మీ మెమరీస్లో వాటన్నిటిని కూడా భద్రంగా ఉంచుకుంటారు. ఏ రోజు ఏం జరిగింది, ఎట్లా ఉన్న ఆ ఆలోచనలతోనే ఒక స్ట్రాంగ్ సెక్యూర్డ్ బేస్మెంట్ని అయితే వేసుకుంటారు. అంటే ఏ ఆలోచన లేని వాళ్ళు ఎలా ఈరోజు ఇలా జరిగిందిలే, రేపు ఇంకెలా జరుగుతుందో అనుకొని అలా నాలుగు బయట పెట్టి అలా అలా తోసేస్తారు. మీరు అట్లా కాదు, ఈరోజు ఇలా జరిగింది, దాన్ని నేను రేపటికి ఎలా బేస్మెంట్ కింద యూజ్ చేసుకుంటాను, నేను నా యొక్క క్యారెక్టర్ని ఎలా చక్కగా సెక్యూర్డ్గా, ఎవరు తోయేసేయడానికి కానీ ఎవరు పడేసేయడానికి కానీ లేకుండా ఎలా సెక్యూర్డ్గా బిల్డ్ చేసుకోవాలి. ఆ బిల్డ్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? గ్రౌండ్ లెవెల్ నుంచి. అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే బేస్మెంట్ నుంచి స్ట్రాంగ్గా ఉంటేనే ఆ బిల్డింగ్ నిలబడుతుంది. అలానే మీరు ఏదైనా సెక్యూర్డ్గా ఉంచుకోవడానికి బేస్మెంట్ నుంచి ట్రై చేస్తారు. అట్లాంటి మంచి మైండ్ సెట్తో, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు మీరు అని చెప్తుంది. అండ్ ఏదైతే మీ ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఉంటాయంట. అంటే మీరు ఆలోచనలలోనూ మాత్రమే కాదు, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టే మనకు తెలుస్తుంది. స్కూల్లో పిల్లలకి ఏమి ఇస్తారండి, మంత్లీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మనం రిపోర్ట్ కార్డు తెస్తారు మనకి, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటాం మనం. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, సైన్స్లో ఎన్ని వచ్చినాయి అట్లా మనం చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని పిల్లలు ఎలా ఉన్నారో అనేది మనం క్యాలిక్యులేషన్స్లో ఉంటాం. అలానే మీ లైఫ్లో కూడా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రోగ్రెసివ్గా, అంటే ఇంప్రూవ్మెంట్తోనే ఉంటాయంట. అంటే ప్రతి ఆలోచనల్ని కూడా ఇంప్రూవ్ చేస్తారు. ఆలోచనలు మైండ్లో పెట్టుకొని నాకు ఆ రోజు కారు కొనుక్కోవాలని ఉంది, లేకపోతే బిల్డింగ్ కట్టుకోవాలని ఉంది, నాకు ఆలోచన ఉంది కానీ నేను దానికోసం ఎలాంటి స్టెప్ తీసుకోను అనడం కాదు. ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అమలుపరుచుకుంటూ స్టెప్ తీసుకుంటూ ముందుకు వెళ్తారు అని చెప్తుంది యూనివర్స్. అంటే ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఉంటుంది, ప్రోగ్రెసివ్ రిజల్ట్ ఉంటుంది, ప్రతిదాన్ని కూడా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి దగ్గర కూడా నేను ముందే చెప్పాను మీకు, అందరి పట్ల ప్రేమగా ఉంటారు, అందరి పట్ల కన్సర్న్గా ఉంటారు, అందరి పట్ల దయ కలిగి ఉంటారు, ఇట్లా అనమాట. అంటే ఎలా అంటే లవర్స్ ఎలా చూస్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తుందంటే రిలేషన్షిప్స్లో మంచి ఎఫెక్షన్, మంచి బాండింగ్ అనేది మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీ క్యారెక్టర్ అలా ఉంది. ఇక్కడ పిచ్చిగా మీరు బిహేవ్ చేస్తే మీకు అక్కడ రిలేషన్షిప్స్ కూడా పిచ్చిగానే ఉంటాయండి. కానీ మీరు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఎలా అయితే లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారో, సెల్ఫ్ లవ్తోనే స్టార్ట్ అవుతుంది ప్రతి విషయం అని యూనివర్స్ చెప్తుంది. ఆ సెల్ఫ్ లవ్తోనే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మంచి కమిట్మెంట్ అంట, ఒక మంచి ఎఫెక్షన్ అంట రిలేషన్షిప్స్లో. అది రిలేషన్షిప్స్ ఎవరైనా ఉండొచ్చండి, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తోనైనా అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తోనైనా మంచి బాండింగ్ అనేది మీకు ఏర్పడుతుంది. మంచి బాండింగ్ని మీరు మెయింటైన్ చేయగలుగుతారు అని చెప్తుంది. ఎఫెక్షనేట్ బాండింగ్ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా అభిమానంగా ఉండగలుగుతారు, అందరినీ ప్రేమగా చూడగలుగుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ఎఫెక్షన్గా చూసుకోగలుగుతారు, అంతే మీ మీద ఒక మంచి ఇంప్రెషన్తో పాటు మంచి ప్రేమను కూడా చూపించగలుగుతారు అని చెప్తుంది. అదే రిలేషన్షిప్స్లోనైతే, కెరియర్లోను, బిజినెస్లోను, జాబ్లోను అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనూ కూడా అంతేనండి. ఎలా ఉంటుందంటే మీరు ఒక జాబ్ని ఇష్టపడి మీరు అందులోకి వెళ్తారు, దాని మీద మీరు డెడికేషన్ పెడతారు, మీ చుట్టూ ఎవరినైతే ఉన్నారో మీ కొలీగ్స్ని కానీ మీ హయ్యర్ అథారిటీస్ని కానీ మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు, మీ వర్క్తో అట్రాక్ట్ చేసుకోగలుగుతారు.
సో వాళ్ళు కూడా మీకు అంతే డెడికేట్ అయ్యి మీరు చేస్తుందంతా కూడా ఒక కంపెనీకే లేకపోతే మంచికే వర్క్లోనే అన్నట్లు అర్థం చేసుకుంటారు. అలాగే బిజినెస్లో కూడా అట్లనే ఉంటుంది. ఒక మంచి ఎఫెక్షన్ ఉంటుంది, మంచి రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతారు. మంచిగా ప్రతి డెసిషన్లోనూ కూడా మంచి మంచి నిర్ణయాలు ఉంటాయి, మంచి టర్నింగ్స్ ఉంటాయి అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా చూసారా ఇక్కడ మీ డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్తుంది. ఒక న్యూ వరల్డ్ బిగిన్ అవ్వబోతుందంట. అంటే ఒక న్యూ వరల్డ్ అంటే ఒక కొత్త ప్రపంచంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు అని యూనివర్స్ చెప్తుంది. అది ఎలా ఉంటుందంటే మీ ఆలోచనలు, మీ కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు సాకారం చేసుకుంటూ మీరు ఒక న్యూ వరల్డ్ని బిల్డ్ చేసుకుంటారంటే ఇప్పటి వరకు ఏదైతే పాస్ట్లో మీరు పొందలేరు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎవరైతే ఈ ఇవన్నీ కూడానండి యూనివర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మీకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇట్లాంటి చేంజ్ వస్తుంది. కానీ ఆ చేంజ్ వచ్చినప్పుడు ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే యూనివర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి స్టెప్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ అద్భుతాలని చూడగలుగుతారు. అంతేగాని యూనివర్స్ చెప్పిందా, ఓకే 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 అని చెప్పింది వినేసి వదిలేసే వాళ్ళకి కాదు. ఈ 2-3 డేస్లో ఈ చేంజెస్ అన్నీ కూడా జరుగుతాయి మీ లైఫ్లో. ఆ చేంజెస్ జరుగుతున్నప్పుడు మీరు కరెక్ట్గా వాటిని అన్నిటిని క్యాచ్ చేసి మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకున్నప్పుడు మీ లైఫ్లో ఇలాంటి అద్భుతాలు అయితే వండర్స్ అయితే చూడగలుగుతారని చెప్తుంది. ది వరల్డ్ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ లైఫ్లోకి ఎలా అంటే డ్రీమ్స్ అంటే కళలు. మీ చాలామందికి కళలుగానే ఉండిపోతాయి. కానీ కళలు అలా కాదు. మీ యొక్క న్యూ వరల్డ్లోకి, కొత్త ప్రపంచంలోకి మీరు అడుగు పెడుతూ మీ కళలన్నింటినీ కూడా దాంట్లోకి నిజాలుగా తెచ్చుకుంటారు. అంటే నిజాలుగా అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని ఏదైనా కూడా మీరు ఏది కోరుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఒక న్యూ బిగినింగ్తో మీరు స్టార్ట్ చేసి మీ కళలన్నింటినీ కూడా చక్కగా మీ చేతుల్లోకి తెచ్చుకుంటారు, రియల్ లైఫ్లోకి తెచ్చుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.